మళ్ళీ ఎనర్జీ లాక్డౌన్ పెడతారు అని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్తున్నారు. మరి ఎనర్జీ లాక్డౌన్ పెడితే ఎలా ఉంటదండి? ఇప్పటికే సగం సంకనాకపోయారు. ఇప్పుడు పెడితే మొత్తం అడక తినాల్సింది మొత్తం. అప్పుడు చూసుకుంటేనేమో కరోనా అనే వ్యాధి కోసం అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి లాక్డౌన్ పెట్టిండ్రు. అప్పుడే పరిస్థితి చూసాం కదా. మళ్ళీ ఇప్పుడు సేమ్ అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటారు. ఏం లేదు మొత్తం దాన్ని ఏమంటారు, మన ఈ ఫ్రీ బస్సులు తగ్గించుకోవాలా, ఇవన్నీ తగ్గించుకుంటే స్టేట్కి ఆదాయం వస్తుంది. స్టేట్కి మొత్తం బొక్కనే చూపిస్తారు మొత్తం. కేసీఆర్ నయం ఇది వేసే పాలన. ఇప్పటికే చాలా హాస్టల్స్ హోటల్స్ క్లోజ్ అయిపోయాయి. 90% క్లోజ్ అయిపోయినాయి మొత్తం. వర్క్ ఫ్రమ్ హోమ్ లో స్టార్ట్ అయిపోతాయి అంటారా? కష్టం ఇక. నిన్న చూస్తే పెట్రోల్ ఉంది గ్యాస్ ఉంది అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. బుక్ చేస్తే 1 month వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా ఎంత ముందు 1 day వస్తుండే. పొద్దున బుక్ చేస్తే సాయంత్రం వస్తుండే. ఇప్పుడు 25 days టైం పడుతుంది గ్యాస్ రానికి. ఏం ప్రభుత్వం అనుకున్న ప్రభుత్వం బెస్ట్. కానీ మనకి నరేంద్ర మోదీ ఒకటి చెప్తున్నారు కదా, గ్యాస్ పెట్రోల్ ఉంది అని చెప్పి. మరి తెలంగాణలోనే చాలా వరకు బంకులు క్లోజ్ అయిపోయినాయి. చాలా పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. తెలంగాణ అంటే ఆంధ్రాకు సపోర్టు బీజేపీ చంద్రబాబు. వీడేమో ఎడ్డమంటే తెడ్డమంటాడు రేవంత్ రెడ్డి గారు. పడదు వానికి పడదు, అందుకోసం నిధులు ఇస్తలేడు. ఆడ బాబుకు టైప్ ఉంది కాదు, అక్కడ ఫండ్స్ పోతున్నాయి. యాక్చువల్గా నిన్ననే పొద్దు తిరుపతికి వెళ్ళి వచ్చిన. ఆడ ఏముంది ఖతర్నాక్ బాబు పరిపాలన. వీడని సన్నాసి మొత్తం.